ఐఏఎస్ మనకు ఈరోజు టీ ఫైబర్ గురించి న్యూస్లో ఉంది. అసలు టీ ఫైబర్ అంటే ఏంటి, టీ ఫైబర్ వల్ల అసలు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకు అనేది ఒకసారి చూద్దాం. సో టీ ఫైబర్ మనకు జనరల్గా ఈ యాక్ట్ ఫైబర్ గురించి, జియో ఫైబర్ గురించి, వీటన్నిటి గురించి వినే ఉంటారు. మనకేంటి అంటే ఈ ఫైబర్ కేబుల్ తోటి ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయడం, హౌసెస్కి కానివ్వండి, ఆఫీసెస్కి కానివ్వండి. సో టీ ఫైబర్ తెలంగాణ ఫైబర్ నెట్వర్క్ ఈ ప్రోగ్రామ్ కింద ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఫైబర్ కేబుల్ని లే చేసి మనకేంటంటే ఇది ఇంతకుముందు కూడా మనం ఒక ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ ఫేస్ చేయడం జరిగింది, అబ్జెక్టివ్ ఎగ్జామ్లో. ఈ టీ ఫైబర్ కింద ఏం చేస్తారంటే ఈ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ తోటి త్రూఅవుట్ ద తెలంగాణ ఏదైతే గ్రామ పంచాయతీస్ ఉన్నాయో, అదేవిధంగా గ్రామ పంచాయతీస్లో ఉన్న ఆఫీసెస్, అదేవిధంగా టౌన్స్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్, విలేజెస్లో ఉన్న హౌజెస్, వీటన్నిటికి కూడా మనకు 25 MBPS నుంచి దాదాపు 100 MBPS వరకు ఇక్కడ ఏంటంటే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం అనేది మెయిన్ ఎజెండా. సో ఈ ప్రోగ్రామ్ కింద మనకు ఈ టీ ఫైబర్ ప్రోగ్రామ్ కింద ఇక్కడ కేబుల్స్ని ఏ విధంగా లే చేస్తారంటే మనకి ఇంతకుముందు ఈ మిషన్ భగీరథ కింద ఏం చేశారంటే ఈ పైప్స్ అని వాటర్ కోసం సప్లై చేయడానికి వాటర్ పైప్ లైన్ వేయడం జరిగింది. సో అది వేస్తున్నప్పుడే ఏం చేశారంటే ఈ టీ ఫైబర్కి సంబంధించిన కేబుల్స్ని కూడా వేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఒకే పని జరుగుతున్నప్పుడు 2 వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ మనకు జనరల్గా వాటర్ పైప్ లైన్ కోసం తవ్వారు, దాంతోపాటు ఫైబర్ కేబుల్ కూడా వేయడం ద్వారా ఏమైంది అంటే ఎక్కడికైతే వాటర్ పైప్ లైన్ సప్లై అవుతుందో మొత్తం గ్రామ పంచాయతీలకు కానివ్వండి, లేకపోతే అర్బన్ ఏరియాలో కానివ్వండి, అక్కడ అన్ని ఏరియాస్ కూడా ఈ టీ ఫైబర్ అనేది వేయడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఈ గ్రామ పంచాయత్ బిల్డింగ్లకు కానివ్వండి, విలేజెస్లో ఉన్న హౌజెస్కి కానివ్వండి, లేకపోతే అర్బన్ ఏరియాస్లో ఉండే ఏదైతే ఆఫీసెస్ ఉంటాయో వాటన్నిటికి కూడా ఈరోజు ఈ ఫైబర్ నెట్వర్క్ అనేది విస్తరించింది. ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే న్యూస్లో వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 8,800 విలేజెస్కి 8,800 అబోవ్ విలేజెస్కి ఆల్రెడీ ఈ కనెక్టివిటీ ఉంది. కాకపోతే ఏంటంటే 7,100 విలేజెస్కి మాత్రమే ఇక్కడ ఫంక్షనల్గా ఉంది అని చెప్పేసి రావడం జరిగింది. మేబీ విత్ ఇన్ 6 months లేకపోతే 1 year ఇక్కడ ఏం చేస్తారనంటే ఈ మిగతా విలేజెస్కి, మిగతా ఆఫీసెస్కి, వీటన్నిటికి కూడా ఈ కనెక్షన్ అనేది ఇస్తామని చెప్పేసి ఈ గవర్నమెంట్ చెబుతూ ఉంది. అంతేకాకుండా టీ నెక్స్ట్ అని చెప్పేసి ఇంకొక సర్వీస్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటి అంటే ఏవైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో సర్వీసెస్ దాన్ని నెక్స్ట్ జనరేషన్ లెవెల్కి తీసుకెళ్ళడం, ఇది మెయిన్ ఉద్దేశం. సో ఇక్కడ టీ నెక్స్ట్ కింద ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మీ సేవ నుంచి చాలా సర్వీసెస్ పొందుతున్నాం. దీని ద్వారా మనకి ఏంటి అంటే ఈ గవర్నెన్స్ అనేది చాలా ఈజీ అయింది. సో మనం డిజిటల్ గవర్నెన్స్ కానివ్వండి, లేకపోతే ఈ గవర్నెన్స్ కానివ్వండి, లేకపోతే మనకు ఏదైనా గుడ్ గవర్నెన్స్ గురించి రాసేటప్పుడు కానివ్వండి, మనకు జనరల్గా ఈ మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ ఈ డిజిటల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాని గురించి స్ట్రెస్ చేసి రాయడం వల్ల మంచి మార్క్స్ పడే అవకాశం అయితే ఉంది. సో ఈ టీ ఫైబర్ అనే టాపిక్ ఏదైతే ఉందో మనకు ఇది డిజిటల్ గవర్నెన్స్లో కానివ్వండి, ఈ గవర్నెన్స్లో కానివ్వండి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ సర్వీసెస్ని త్వరగా మనం ఏ విధంగా ప్రజలకు రీచ్ అయ్యేలాగా చేయాలి, అదేవిధంగా మనకి ఇక్కడ కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ని ఏ విధంగా అందించాలి, ఇలాంటి వాటన్నిటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఈ మధ్య చూస్తే మనం భూభారతి కింద మనకి ఇక్కడ ఏంటంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అని కూడా తీసుకొచ్చారు. సో మండల్ లెవెల్లో కూడా మనకి ఏంటంటే ఈ టీ ఫైబర్ నెట్వర్క్ మొత్తం విస్తరించింది అనుకోండి, అక్కడ ఇంటర్నెట్ సేవలు కూడా మెరుగుపడతాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ రిజిస్ట్రేషన్ ఇలాంటివి కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం సేకరించి నోట్స్ చేసి పెట్టుకుంటే మాత్రం మనకు భవిష్యత్తులో ఏదైనా క్వశ్చన్కి మనం డిజిటల్ గవర్నెన్స్కి సంబంధించి కానివ్వండి, ఈ గవర్నెన్స్ సంబంధించి కానివ్వండి, లేకపోతే గుడ్ గవర్నెన్స్ సంబంధించి కానివ్వండి, మనకు వచ్చిందనుకోండి ఎగ్జామ్లో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.